'కూలీ' రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయిన మూవీ. మరి ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ విశాఖపట్నం షిప్ యార్డ్‌లో స్టార్ట్ అవుతుంది. కింగ్ పిన్‌లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రోతో స్టార్ట్ అవుతుంది. షిప్ యార్డ్‌లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. దాన్ని లీడ్ చేసే క్యారెక్టర్ సిమోన్. సిమోన్‌కి సపోర్ట్‌గా ఉండేది దయ. ఎవరైనా ఈ ఇష్యూలోకి ఇంటర్ఫియర్ అవుతే వాళ్ళని డీల్ చేసేది దయ. అయితే ఇక్కడే మూవీ చెన్నైలో ఓపెన్ అవుతుంది. దేవ ఒక మ్యాన్షన్ రన్ చేస్తా ఉంటాడు. ఒక సిట్యుయేషన్ తర్వాత విశాఖపట్నం రావాల్సొస్తుంది. అక్కడి నుంచి మూవీ మెయిన్ ప్లాట్‌లోకి ఎంటర్ అవుతుంది. దేవ ఎందుకొచ్చాడు? సిమోన్, దేవాకున్న లింక్ ఏంటి? సిమోన్ చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి? అసలు ఎవరి దేవ? ఇదంతా మిగిలిన స్టోరీ. ఇంతకన్నా ప్లాట్ ఓపెన్ చేస్తే కీ పాయింట్స్ అన్నీ రివీల్ అవుతాయి. అందుకే ప్లాట్ ఎక్కువ చెప్పట్లేదు. అయితే ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే దయాల ఎంట్రీ బావుంది. నాగ్ ఇంట్రో వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్. రజనీ ఇంట్రో కూడా బావుంది. ఏదో జరుగుతుంది అనే పాయింట్‌తో మూవీ స్టార్ట్ అవుతుంది. మెల్లిగా స్లో డౌన్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర చాలా ఫ్లాట్ అయిపోతుంది. యాక్చువల్‌గా ఫస్ట్ హాఫ్‌లో స్టోరీ తక్కువుంటుంది. క్యారెక్టర్ డిజైనింగ్, వరల్డ్ బిల్డింగ్ ఎక్కువుంటుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ప్రొసీడింగ్స్ బావుంటాయి. కొన్ని ట్విస్ట్‌లు అన్‌ఫోల్డ్ అవుతాయి. అవి ఇంట్రెస్టింగ్‌గా చేస్తాయి స్టోరీని. ఫస్ట్ హాఫ్ హై సీన్స్ బావున్నాయి. సెకండ్ హాఫ్ ఎలా రన్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. కానీ స్టోరీ వైస్ ఫ్లాట్‌గా ఉంది. ఓన్లీ హై మూవ్‌మెంట్స్ కోసం అంతే. దయాల్ క్యారెక్టర్ వాస్ ఏ సర్ప్రైజ్. యాక్టింగ్ కానీ, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కానీ ఔట్ ఆఫ్ నోవేర్ ఉంది. ఫస్ట్ హాఫ్‌లోనే మ్యాక్స్ సాంగ్స్ ప్లే అవుతాయి. మోనికా సాంగ్ అంతేం ఇంప్రెస్ చేయదు. మోనికా సాంగ్‌లో కూడా దయాలే సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ నాగార్జున లుక్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, యాక్టింగ్ గాని పర్ఫెక్ట్ యాస్ సిమోన్. స్వాగ్ బావుంటుంది క్యారెక్టర్‌కి. కానీ మూవీతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే స్టోరీ అండ్ నరేషన్ చాలా ఫ్లాట్‌గా వెళ్తుంది. డ్రాగ్ చేస్తున్నారు అని అర్థమైపోతుంది. అసలు ట్రైలర్‌లో చూపించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం పార్ట్ 2లో ఉంటుంది అనేలా ఎండ్ చేశారు. లాస్ట్ 15 మినిట్స్‌లో ఉంటుంది ఈ డీఏజింగ్ అంతా. చూడ్డానికి బాగానే ఉంది. శృతి హాసన్‌కి ఈ సినిమాలో పెర్ఫార్మ్ చేసే ఛాన్స్ అయితే దొరికింది. అండ్ అనిరుద్ మ్యూజిక్ సమ్‌టైమ్స్ గుడ్, సమ్‌టైమ్స్ ఓకే. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి మూవీలో. లైక్ దయాల్, కాళీ ఇలా. కానీ స్టోరీ ఫ్లాట్‌గా ఉండి ఓన్లీ క్యారెక్టర్స్ ఆర్ మ్యూజిక్ హైలైట్ అవుతే కష్టం. లోకీ మార్క్ స్టోరీ టెల్లింగ్ లేదు. గ్రిప్పింగ్ స్టోరీ కూడా లేదు. వచ్చిన హైప్‌కి మూవీ మ్యాచ్ అయిందంటే నాకైతే కాలేదు. ఎంత చూసినా మూవీ ఫ్లాట్‌గా అనిపించింది. చూడాలి అనుకుంటే దేర్ ఆర్ సమ్ పాయింట్స్. కోర్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎంగేజింగ్‌గా ఏముండదు. అంతకు ముందే చూసిన ఫీల్స్ వస్తాయి. అనిరుద్ బీజీఎం బావుంది. కొన్ని క్యారెక్టర్స్ చేసే సర్ప్రైజ్ కోసం ట్రై చేయొచ్చు. అండ్ 'తలైవార్' ఈస్ ఆఫ్‌కోర్స్ ఫినామినల్. ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈస్ లోకీస్ వీకెస్ట్ వర్క్. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.